హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే ఎమ్మీ రెసిపీ వచ్చేసి గోంగూర అండ్ టమాటో చట్నీ అండి. ఒక్కసారి నేను చేసే ఈ ప్రాసెస్లో ఈ పచ్చడిని చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటుంటే ఒక్కొక్క ముద్ద చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి. తప్పకుండా మీకు ఫుల్ వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ ఒక చిన్న కట్టలు అయితే 4 కట్టల గోంగూరని వేసేసుకోండి. ఎన్ని ఆకులు వేసుకుని ఎంత ఎక్కువ వేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర ఆకులు అయితే అసలు కనిపించట్లేదు. సో మనకి గోంగూర ఎక్కువగా కావాలి అండ్ టేస్టీగా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోని చూడాలి. సో అండ్ ఖచ్చితంగా అదే పర్ఫెక్ట్ టేస్ట్ వీడియోని చూపిస్తున్నాను. అండ్ ఒక 10 నుండి 15 పచ్చిమిరపకాయలు అండ్ ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ టమాటోలు కూడా వేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా చింతపండు రవ్వ వేసేసుకోండి. అండ్ ఒక స్పూన్ ఆఫ్ నువ్వులు, ఒక స్పూన్ ఆఫ్ పల్లీలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి లైట్గా వేయించేసి వేసుకోండి. కొబ్బరి పొడిని ఏం వేయించకండి, లైట్గా వేయించి వేసుకోండి నువ్వులు అండ్ పల్లీలని. దీనివల్ల మనకి గోంగూరకి ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే లేదా మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, మనం టమాటాలు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 6 నుండి 8 వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా, మీకు అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసేసి మంచిగా మిక్సీ పెట్టేసుకోండి. అస్సలు ఖరాబ్ అవ్వదు. వారం నుండి 10 రోజుల వరకు ఖచ్చితంగా నిలువ ఉంటుంది. బట్ ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. అండ్ దీని పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనకి నిలువ కూడా ఉండాలి కదా, కనీసం ఒక వారమైనా. సో కొద్దిగా మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసుకొని మనం మిక్సీ చేసి పట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.